నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫర్ నేషనల్ కోఆర్డినేటర్ సూర్యనారాయణ గారు పెద్దలు, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫర్ చైర్మన్ తారగోని గారు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ శ్రీధర్ గారు నేషనల్ ప్రెసిడెంట్, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఈ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆఫీస్లో మొదటి మీటింగ్ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫండ్ చేస్తున్నాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫండ్ ఒక 1 year నుండి మేము దీని వెనకాల పనిచేస్తున్నాము. సూర్యనారాయణ గారు, నారగోని గారు చెప్పిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో పొలిటికల్ జస్టిస్ అనేదే మనకు దొరకలేదు. కాబట్టి పొలిటికల్ జస్టిస్ అనేది దొరకాలంటే పొలిటికల్ పార్టీస్ ద్వారానే దొరుకుతుంది. పొలిటికల్ పార్టీస్లో ఎవరు ఎంత వాళ్ళకని టికెట్లు ఇవ్వండి. ఫస్ట్ అన్ని నా సజెషన్ ఏంటంటే చైర్మన్ గారు అన్ని పొలిటికల్ పార్టీస్కి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ది లెటర్ ప్యాడ్ ఒకటి తయారు చేసి దాని మీద పార్టీ ప్రెసిడెంట్లకి లెటర్ రాయండి. మీరు మీ పార్టీలలో క్యాస్ట్ బేస్డ్ టికెట్స్ ఇచ్చేటప్పుడు ఎవరెంతనో వాళ్ళకి అన్ని టికెట్స్ ఇవ్వాలి అని. అప్పుడు సుప్రీంకోర్టు అక్కర్లేదు, పార్లమెంట్ అక్కర్లేదు. ఇది మనము కనుక చేయగలిగితే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా మనం ఇది ప్రెస్ కి రిలీజ్ చేస్తే ఈ పార్టీలకు మేము పంపించినాము అనేసి ఆ పార్టీలో కార్యకర్త వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడతారు. బాబు మేము బీసీలో 50% ఉన్నాం, 50% టికెట్లు ఇవ్వండి మాకు అంటాం. వాళ్ళు లేకపోతే మేము ఇస్తాం. మనం ఆల్టర్నేట్ పెద్ద పార్టీలకి మనం ఆల్టర్నేట్ గా తయారవ్వాలి. కాబట్టి ఈ ఫ్రంట్ లో అన్ని చిన్న పార్టీలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని సంఘాలు ఉన్నాయో మనం వాళ్ళందరినీ కలిపి మీరు చెప్పినట్టు సుందరయాభవన్లో పెద్ద మీటింగ్ పెడదాం. సౌత్ ఇండియా ఫస్ట్ సౌత్ ఇండియా మీటింగ్ పెడదాము, లేదంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిలిచి పెడదామంటే ఆల్ ఓవర్ ఇండియా. కానీ నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇందాకే ఆలోచన వచ్చింది, ఫస్ట్ మనం సౌత్ ఇండియాని క్యాప్చర్ చేద్దాం, జోన్ వైజ్ గా పోదాం. మనకు జోన్ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఒక మీటింగ్, సౌత్ ఇండియాలో ఒక మీటింగ్, ఈస్ట్ ఇండియాలో ఒక మీటింగ్, వెస్ట్ ఇండియాలో ఒక మీటింగ్. ఇట్లా మనము ఒక 2 months ఒక్కొక్క మీటింగ్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు మన నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ విల్ బి ద థర్డ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియా. ఇది నా ప్లాన్. మనము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను దేశమంతా తిరుగుతున్నా కాబట్టి నేను గమనించేది ఏంటంటే ఒక థర్డ్ ఫ్రంట్ కి మంచి వ్యాక్యూమ్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. బీజేపీని జనాలు రిజెక్ట్ చేస్తున్నారు, కానీ ఆల్టర్నేట్ ఇంకోటి ఏముంది? కాంగ్రెస్ ఆల్టర్నేట్ కాలేకపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో నాయకత్వంలో లోపం ఉంది. కాంగ్రెస్ లో ఏమైతుందంటే ఒక ఎజెండా తీసుకుంటాడు వాళ్ళ నాయకుడు, నేను లీడర్, నేను ప్రెసిడెంట్ కాదంటాడు, కానీ అన్ని ఆయనే చెప్తాడు. ఒక ఈవీఎం మిషన్ జనాలని ఇప్పుడు ముందర లెక్క లేరు. జనాలు చాలా అడ్వాన్స్డ్ అయిపోయారు. ఎంత అడ్వాన్స్డ్ అయిపోయారంటే అరే వీడు ఏం చేస్తుండు, ఎందుకు చేస్తుండు, ఇది ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట వీడు. కాబట్టి మనకి ఇన్స్టెంట్ ఫుడ్ హానికరం అనేది ఆలోచన చేస్తున్నారు జనం. సో ఈ వ్యాక్యూమ్ని మనము, ఈ స్పేస్ ఏదైతుందో మనం తీసుకొని మళ్ళా థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం భారతదేశంలో వస్తేనే మీద మార్పులు జరుగుతాయి. మీరు బీజేపీని అరికట్టాలి, కాంగ్రెస్ని అరికట్టాలంటే మనం గట్టిగా ముందరికి రావాలి. మనం ముందరికి వస్తేనే, మనం పిడికిని గట్టి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే 50 సంవత్సరాల్లో భారతదేశము బానిసత్వంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడే మనకు విదేశాల్లో శాసిస్తున్నారు. పెట్రోల్ ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎన్ని రోజులకు కొనాలి, ఎప్పటి నుండి కొనాలి, ఇంకా రోజులకు ఇంకేముండదు, అయిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ వచ్చేసింది అనుకోవాలి. సో ఇవన్నిటిని మనం అరికట్టాలంటే మన థర్డ్ ఫ్రంట్ అవసరం. థర్డ్ ఫ్రంట్ మనది, మనం ఓన్లీ క్యాష్ బేస్డ్ పాలిటిక్స్ అన్నది. వీఆర్ ద ఆల్టర్నేట్ ఫర్ ఇండియా. ఇది నా నినాదం, వీఆర్ ద ఆల్టర్నేట్ ఫర్ ఇండియా. దీని మీదే మనం పనిచేద్దాం.